అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫినాన్స్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక సంవత్సరంలో మన క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయటం వల్ల 18,000 రూపాయలను ఎలా సంపాదించవచ్చు, ఇది హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఎలా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం జనరల్గా క్రెడిట్ కార్డ్ బయట గ్రోసరీ షాప్స్లో కానీ ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా బట్టలు కానీ ఏదైనా ప్రోడక్ట్స్ కొన్నప్పుడు రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా యూజ్ చేయటం వల్ల మంత్ ఎండ్కి వచ్చే వాళ్ళకి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ బిల్ అనేది జనరేట్ అవుతుంది. దానికి ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత దాన్ని పే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా పే చేయటానికి మనకి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఫోన్పే కానీ, పేటిఎం కానీ, క్రెడిట్ అనే యాప్ కానీ ఇలాంటివి యూజ్ చేసి మనం పే చేయొచ్చు. ఇలాంటి వాటితో పే చేసినప్పుడు మనకి కొన్నిసార్లు మాత్రమే క్యాష్ బ్యాక్ కానీ కొన్ని వ్యాచర్స్ కానీ వస్తూ ఉంటాయి. అదే నాకు ఎవ్రీ మంత్ క్యాష్ బ్యాక్ రావాలి అని అనుకున్నట్లయితే మనం హెచ్డిఎఫ్సిని యూజ్ చేసి పేమెంట్ చేయడం వల్ల మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. ఒక 750 రూపాయల వరకు ఒక మంత్కి మనం జనరేట్ చేయవచ్చు. అది ఒక సంవత్సరం కానీ తీసుకున్నట్లయితే 9,000 రూపాయలు సంపాదించవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. దీన్ని 18,000 రూపాయలు ఎలా చేయాలనేది కూడా దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ 750 రూపాయలు సంపాదించాలంటే మన దగ్గర 2 విధమైనటువంటి డెబిట్ కార్డ్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి వచ్చేసి ఈజీ షాప్ ప్లాటినం డెబిట్ కార్డ్ అయినా లేకపోతే మిలీనియం డెబిట్ కార్డ్ అయినా ఉండాలి. ఈజీ షాప్ ప్లాటినం డెబిట్ కార్డ్లో మనకి నెలకి 700 రూపాయల వరకు సంపాదించవచ్చు. అదే మిలీనియం డెబిట్ కార్డ్ అయితే 400 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ రావడానికి మనకి 5 విధమైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్లోకి మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. లాగిన్ అయితే ఈ షూస్కి ఇలా ఉండొచ్చు. దానికి మీ యొక్క యూజర్ ఐడిని ఎంటర్ చేయండి. రెండో స్టెప్ ఏంటంటే అందులో బిల్ పే అండ్ రీఛార్జ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది పైన. అది క్లిక్ చేస్తే అందులో మనకి ఈ బిల్ పే అనే దాని ద్వారా హెచ్డిఎఫ్సి బిల్ పే ద్వారా వేటి పే చేయొచ్చు అనే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఎలక్ట్రికల్ బిల్స్ కానీ, ఫోన్ రీఛార్జ్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇలా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం క్రెడిట్ కార్డుని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ని వాటిలో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ అనేది ఓన్లీ అదర్ క్రెడిట్ కార్డ్స్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ కాకుండా వేరే అదర్ క్రెడిట్ కార్డ్ మాత్రమే వర్తిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తే మాత్రం రాదు. సో అది మాత్రం గుర్తుంచుకోండి. ఎప్పుడు అదర్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే అందులో యాడ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి యాడ్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపించవచ్చు. నేను 2 వాటిని యాడ్ చేశాను. ఒకటి వచ్చేసి నా యాక్సిస్ బ్యాంక్, ఇంకోటి వచ్చేసి హెచ్ఎస్బిసి. ఇది యాడ్ చేసి ఉంచుకోవాలి. జనరల్గా ఫస్ట్ టైం యాడ్ చేసినప్పుడు ఒక 2 hours కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది. అందులో మనం పేమెంట్ చేయడానికి ఏమి ఉండదు. అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ పేమెంట్ చేసి అట్లీస్ట్ 1 or 2 days ముందు ఫస్ట్ టైం మాత్రం దీన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనకు బిల్ అమౌంట్ తెలుస్తుంది కదా ఎంతో, ఆ అమౌంట్ ఎంటర్ చేసి దాన్ని పే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది మనకి ఎంత అమౌంట్ అని అడుగుతుంది. పైన పే నౌ అనే ఆప్షన్ ఉంచండి. తర్వాత ఎంత అమౌంట్ ఎంటర్ చేయాలో పెట్టండి. తర్వాత పేమెంట్ మెథడ్లో ఓన్లీ మీ యొక్క డెబిట్ కార్డ్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. అందులో డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, అలాగే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ ఎప్పుడు డెబిట్ కార్డ్ని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఈ ఆఫర్ ఓన్లీ డెబిట్ కార్డ్ మాత్రమే ఉంటుంది. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ చేసేయండి. చేసిన తర్వాత ఒక 1 or 2 days తర్వాత మీ హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అయ్యి మీరు చెక్ చేసినట్లయితే ఆ క్యాష్ బ్యాక్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది. ఒక 100 రూపీస్ పేమెంట్ చేయడం వల్ల మనం ఒక పాయింట్ అనేది జనరేట్ చేయగలుగుతాం. ఒక పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఇది చూడాలి అంటే మీరు నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత కార్డ్ సెక్షన్కి వెళ్ళండి. తర్వాత డెబిట్ కార్డ్స్ క్లిక్ చేయండి. తర్వాత డెబిట్ కార్డ్స్లో ఎంక్వైరీ సెక్షన్ క్లిక్ చేసి ఆ తర్వాత క్యాష్ బ్యాక్ ఎంక్వైరీ అండ్ రిడెంప్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎంత అయితే పాయింట్స్ వచ్చాయనే దాన్ని కూడా కనిపిస్తుంటుంది. మీరు మినిమం 250 పాయింట్స్ వరకు ఎర్న్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ అమౌంట్ని మీరు డైరెక్ట్గా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఎంత ఎర్న్ చేయొచ్చు అనే దానికోసం మ్యాక్స్ అనేది 750 రూపాయలు. అదే ఇయర్కి చూసినట్లయితే 9,000 రూపాయలు. సో ఇయర్కి 9,000 ఇంత పే చేయాలంటే మనం ఎవ్రీ మంత్ మన అదర్ క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేది 75,000 వరకు ఉండాల్సిన నీడ్ ఉంటుంది. మనం దీన్ని ఎలా ఎక్కువ చేయాలి, రెట్టింపు చేయాలి అంటే దానికోసం మనం జనరల్గా అందరికీ హెచ్డిఎఫ్సి శాలరీ అకౌంట్స్ గట్టా ఉంటాయి కదా.
అది ఒకటి. ఇంకో కొత్త సేవింగ్స్ అకౌంట్ అనేది తీసుకోండి. లేకపోయినా మీ వైఫ్ కానీ, మీ బ్రదర్ కానీ, సిస్టర్ ఎవరిదైనా సరే వాళ్ళ హెచ్డిఎఫ్సి సేవింగ్స్ అకౌంట్ తీసుకుని ఈ ప్లాటినం కార్డ్ని కానీ అప్లై చేయొచ్చు. ఒకవేళ మీ ప్లాటినం డెబిట్ కార్డ్ లేకుండా వేరే అదర్ కార్డ్స్ ఉన్నా సరే దాన్ని అప్గ్రేడ్ ఈజీగా చేసుకోవచ్చు అది నెట్ బ్యాంకింగ్లో. మీకు ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది ఎలాగనేది కూడా చెప్తాను. ఇది చేసిన తర్వాత మనకి 2 కార్డులు ఉన్నట్లు అయి ఉంటే దానికి ఎవ్రీ మంత్ 1,50,000 రూపాయల క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అదర్ క్రెడిట్ కార్డ్ యొక్క పేమెంట్ చేసినట్లయితే మనకి సంవత్సరానికి 18,000 రూపాయలు సంపాదించవచ్చు. కానీ అందరూ అంత అమౌంట్ అనేది చేయలేకపోవచ్చు. కాబట్టి అలా చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానీ, మీ బ్రదర్ సిస్టర్స్ కానీ వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ మీ అకౌంట్లో యాడ్ చేసుకోండి. ఆ పేమెంట్స్ చేయండి. ఇలా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. మీరు పేమెంట్స్ 1,50,000 లేనప్పుడు ఇలా ఫ్రెండ్స్ అదర్ అకౌంట్స్ కూడా యాడ్ చేసి ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు. దీని ద్వారా మనం 18,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక ముందుకు వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఒక నెలకి 75,000 రూపాయలు క్రెడిట్ బిల్స్ పే చేస్తేనే మాత్రమే మనం సంపాదించగలం. ఇంకొకటి ఓన్లీ డెబిట్ కార్డ్తో మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క నెలకి మ్యాక్స్ మనం 750 రూపాయలు సంపాదించవచ్చు అది ఒక కార్డ్తో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా యూట్యూబ్లో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇది నీట్ ఉంటుంటే తప్పకుండా షేర్ చేసి మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి. నమస్కారం, ఉంటాం.